విశాఖ బిడ్డగా ప్రజలు తనను ఎంతగానో ఆదరిస్తున్నారని విశాఖ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో అమలు చేస్తూ సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రలో చేపట్టిన అభివృద్ధి ప్రతిపక్ష పార్టీల నేతల కళ్లకు కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖను అడ్డుకున్న కూటమి నేతలకు ఓట్లు అడిగే అర్హత లేదంటున్న బొత్స ఝాన్సీతో మా కరెస్పాండెంట్ నాయుడు ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర ఆడబిడ్డ బొత్స ఝాన్సీకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇప్పటికే ఆమె అన్ని పార్టీల కంటే ముందుగానే ప్రచారంలోకి దూసుకువెళ్తున్నారు. ప్రచారానికి ప్రజల నుండి స్పందన ఏ విధంగా లభిస్తుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి ఝాన్సీ గారు ఉన్నారు. మేడం చెప్పండి మేడం, మీరు ప్రచారంకి వెళ్తున్నారు కాబట్టి అక్కడి నుండి ప్రజల నుండి స్పందన ఏ విధంగా లభిస్తుంది, అలాగే రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నప్పుడు ఎటువంటి స్పందన లభిస్తుంది? ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ముఖ్యమంత్రి గారు పుట్టినూరికి పుట్టినగడ్డకి ఈరోజు సర్వీస్ చేయడానికి ఒక అవకాశం, ఈరోజు ఎంపీగా పోటీ చేయడానికి విశాఖ ఆడపడుచుగా నాకు అవకాశాన్ని కల్పించారు. ప్రత్యేకించి ఎక్కడికి వెళ్ళినా సరే ఈవేళ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు అటు సంక్షేమం అవనండి, అభివృద్ధి అవనండి, ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు మేము మీ వెంటున్నాం, జగనన్న మాకు కావాలి రావాలని చెప్పేసి వారు ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మరథం పడుతున్నారు. వారు వాలంటరీగా వస్తున్నారు. మేము ఉన్నామమ్మా, మేము గెలిపిస్తాం, మా జగనన్న కావాలి, మళ్ళీ మాకు ఈ సంక్షేమం కావాలి, మా పిల్లలు బాగుండాలి, మా కుటుంబాలు బాగుండాలని అడుగుతున్నారు. సో అటువంటి స్పందనతో ఈరోజు ప్రజల మధ్యలో మమేకమై ఈరోజు ప్రజలు ప్రభుత్వంతో మమేకమైన విధంగా వారు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలే ఈవేళ మళ్ళీ మేము ప్రభుత్వం తెచ్చుకుంటాము, మళ్ళీ ఈ ప్రభుత్వమే కావాలనే విధంగా ఈరోజు వారి నోటంబడ స్వచ్ఛందంగా రావటం అనేది ఈరోజు ప్రజల పట్ల ప్రభుత్వంకు ఉన్న అంకిత భావం తెలుస్తుంది. మేడం, అసలు ఉత్తరాంధ్రలో అభివృద్ధి అనేది జరగలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. వారికి మీరు ఏం సమాధానం చెప్తారు మేడం? ఏముంది, వారికి విమర్శించడం హక్కు కాబట్టి విమర్శిస్తున్నారు. కానీ ఈరోజు మీరు విద్యలో తీసుకోండి, వైద్యంలో తీసుకోండి, ఇండస్ట్రీస్లో తీసుకోండి, అలాగే ఈ ప్రాంత డెవలప్మెంట్ ప్రతిది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తీసుకోండి, ప్రతి దాంట్లో తీసుకున్న ఈసారి డెవలప్మెంట్ అనేది నాడు నేడు స్కూల్స్ దగ్గర నుంచి తీసుకుంటే మీకు తెలుస్తాయి. ఇలాంటి వాటితో పాటు ఇంకా ఐటీ సజ్జ ఒక పక్కని, అలాగే ఇనార్బిటాల్ మాల్ లాంటి దాన్ని తీసుకొచ్చి ఒక పక్కని, ఇంకొకటి ప్రత్యేకించి ఐటీకి సంబంధించి కూడా వేరే మరి వీళ్ళ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా వీళ్ళ పెట్టుబడులు పెట్టి ఇక్కడికి వచ్చి ప్రతిపాదించి వీళ్ళ ఇక్కడ పెడతామని చెప్పిన దానికి అవసరమైన సైట్స్ అన్నీ కూడా ఈరోజు వాళ్ళకి అవైలబిలిటీ, వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా ఇవ్వటం, ఇంకో పక్కని ఫార్మాస్యూటికల్స్ వాటికి సంబంధించి దానికి అవసరమైనవి ఇచ్చి కొత్త వచ్చి ఈరోజు పెట్టుకోవడానికి అవకాశం కల్పించి ఇండస్ట్రీ డెవలప్ చేయటం, ఇవన్నీ ఒక పక్కని సిజిహెచ్ఎస్ లాంటివి కూడా సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లాంటిది కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు ఏర్పాటు చేసి పెట్టడం, ఎటువంటి పరిస్థితిలో కూడాను వాళ్ళు ఆ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఇస్తామన్న దానికి అడ్డు తగులుతూ ఎవరు ఇక్కడ చూస్తూ ఒప్పుకోరు. విశాఖ బిడ్డగా తాను చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని, ఇక్కడ ప్రజలు అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకుంటున్నారు. ఇప్పటికే అభివృద్ధి సంక్షేమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేశారని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకునేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని, పరిపాలనా రాజధానిగా విశాఖను అడ్డుకుంటున్న ప్రతిపక్ష పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదని బొత్స ఝాన్సీ చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.